ನಮಸ್ತೆ ಚೇಳೂರು ನ್ಯೂಸ್ ಕನ್ನಡಕ್ಕೆ ಸ್ವಾಗತ. ಬಾಗೇಪಲ್ಲಿ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಜನಪ್ರಿಯ ಶಾಸಕರಾದ ಎನ್ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿಯವರ ಹುಟ್ಟುಹಬ್ಬದ ನಿಮಿತ್ತ ಚೇಳೂರು ಪಟ್ಟಣದ ಗಾಯತ್ರಿ ಫಂಕ್ಷನ್ ಹಾಲ್ನಲ್ಲಿ ಪೂರ್ವಭಾವಿ ಸಭೆ ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿತ್ತು. ಇದೇ ಮೇ 7ರಂದು ಶಾಸಕರ ಹುಟ್ಟುಹಬ್ಬದಂದು ಯಾವ ರೀತಿ ಆಚರಣೆ ಮಾಡಬೇಕು, ಸಿದ್ಧತೆ ಹೇಗೆ ಮಾಡಬೇಕು ಎಂಬುದರ ಬಗ್ಗೆ ಸಭೆಯಲ್ಲಿ ಚರ್ಚಿಸಲಾಯಿತು. ಸಭೆಗೆ ಚೇಳೂರು ತಾಲೂಕಿನ ಕಾಂಗ್ರೆಸ್ ಮುಖಂಡರು, ಜನಪ್ರತಿನಿಧಿಗಳು, ಕಾರ್ಯಕರ್ತರು ಹಾಜರಾಗಿ ತಮ್ಮ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸಿ ಶಾಸಕ ಎನ್ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿರವರ ಹುಟ್ಟುಹಬ್ಬ ಅದ್ದೂರಿಯಾಗಿ ಆಚರಿಸಿ ಉಚಿತ ರಕ್ತದಾನ ಶಿಬಿರ ಹಮ್ಮಿಕೊಂಡು ಹೆಚ್ಚಿನ ರೀತಿಯಲ್ಲಿ ಶಿಬಿರದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ರಕ್ತದಾನ ನೀಡಲು ಮುಖಂಡರು, ಕಾರ್ಯಕರ್ತರು ಮುಂದಾಗಬೇಕೆಂದು ತಿಳಿಸಿದರು. ఈ ఒక కార్యక్రమం చేయాలి. మెట్రిక్ క్యాంప్ చేయాలని చెప్పేసి చెప్పినారు. అందరూ కూడా అన్ని రకాల యాదో రకంగా ఆ యొక్క సహకారం తీసుకోవడం, సపోర్ట్ తీసుకోవడము, మానసికంగా కావచ్చు, యాదో రకంగా కావచ్చు, ఆ యొక్క మనకి ఒక ధైర్యంగా ఇబ్బంది మనకి ఉన్నాడు. మంచి నాయకుడిగా ఇబ్బంది మనకు ఉన్నారు. కాబట్టి ఆయనకి మనము యాదో మంచి రకంగా గౌరవం అనే ఉద్దేశంతో ఇబ్బంది కూడా మన ముఖ్యంగా పెద్దవాళ్ళకి కలిసి ఒక తీర్మానం వచ్చింది. ఆ యొక్క బర్త్డే ముందు బ్లడ్ క్యాంప్ చేయాలని చెప్పేసి కూడా తీర్మానం ఆల్రెడీ మన పక్క తాలూకైన మన చౌరేడ ఉంది. ఆల్రెడీ బ్లడ్ క్యాంప్ చేసి అయితే మన ఇండియా రికార్డు బ్రిటిష్ రికార్డు ఇండియాలో ఫస్ట్ ఎవరైనా నాయకుడు చౌరేడు కాబట్టి ఇప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకున్నాం. మన నాయకులు సుబ్బారెడ్డి కూడా ఒక భక్తులైన ముందు ఎక్కువ బ్లడ్ ఇచ్చి నాయకులు కూడా ఆ లెవెల్లో చూసిపెట్టాలి. ఆయన కూడా ఆ లెవెల్లో గౌరవం ఇవ్వాలి. కూడా ఆయన కూడా చేర్పించాలి. నేను మళ్ళా ఎమ్మెల్యేలు డిస్కస్ చేస్తాను. జ్యూస్ బదులు ఓఆర్ఎస్ ఇస్తాము. కొంత చూస్తే ఇట్లా ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని ఇంకా పెరిగిన రికవరీ అవుతారని చెప్పి ఓఆర్ఎస్ఎస్ జ్యూస్ కానీ ప్రతి అన్ని అనుకూలాలు అక్కడ ఉంటాయి. మళ్ళీ మనం చేడూరు తాలూకే ఒక 10 బస్సులు వేద్దాం అనుకున్నాము. కాకపోతే ఇంకా ఒక 5 బస్సులు వేయాలంటే ఒక ఆడవాళ్ళు ఉంటారు. మేము ఇవ్వాలబ్బా, సుబ్బారెడ్డి మాకే పెళ్లి చేసినాడు, మా బిడ్డకి పెళ్లి చేసినాడు, మాకు సినిమా ఇచ్చినాడు, ఆయన కోసం మేము వస్తామని ఇట్లా చాలా మంది సుబ్బారెడ్డి అన్నట్లు అభిమానులు వేలలో ఉన్నారు. వాళ్ళందరికీ ఒక వ్యవస్థ బస్సు అనేటువంటిది ఉంటుంది. ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్లోకి బస్సు వస్తుంది. మీరు లీడర్ ముకుండులో బస్సులోకి ఎక్కించే కార్యక్రమం పర్సనల్గా తీసుకొని మీరు శ్రద్ధగా తీసుకొని చేయాల. గుంపులో పోయిందే గట్ట పదాం లేబ్బా, ఎవడో తోడుకొని వస్తాడులే, అతను పదాము చెప్పేద్దాం, మా వాళ్ళు వచ్చినారు, అదా ఉన్నారు చెప్పేద్దామంటే అట్లా కాదు, కుదరదు. ఎలా అంటే మీరు ఎవరైతే ఆ ఊరిలో ఉదాహరణకి యావదో పల్లిలో కుర్రలపల్లి మా ఊరే అనుకోండి, మా ఊరు నిన్న ఎంతమంది వచ్చినారు అనేది నేను లిస్ట్ ఇచ్చినప్పుడు ఆ లిస్ట్ ప్రకారం కొంత చూపించాల. మా ఊరు వచ్చినారబ్బా, 6 7 అని చెప్తే ఆడ నమ్మేట్ల పరిస్థితి ఉండేలే. సుబ్బారెడ్డి అనేమే నాకు రక్తం ఏంటి నా బర్త్డేకి అని అడిగిలా. ఆయన చెప్పిండ్లా ఈ కార్యక్రమం చేయండి అని కూడా చెప్పిండ్లా. ఆయన పాపం అది మనమే ముగ్గురు అందరూ అనుకోండి. ఎట్లా మంచి కార్యక్రమం ఇదే. మీరందరూ తోడ్పాటు కావాలని ఈ పని మనం చేస్తే ఇంక రోజంత ఆ భగవంతుడు ఆయనకి శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఇంకా 4 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండి ఇంకా వేల ముందులో పేదోళ్ళకి ఆయన సహాయం చేసేట్ల కార్యక్రమం అవుతుంది. కాబట్టి ఆ భగవంతుని ఆశీర్వాదం ఆయనకు ఉండాలని ఆ యొక్క పుట్టినరోజు ఇది పెట్టుకోండి. మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాత్రం రక్తం ఇచ్చేకి వస్తూ ఉన్నారు. అతనికి బీజేపీ వాళ్ళు వస్తూ ఉన్నారు, గవర్నమెంట్ అఫీషియల్స్ వస్తూ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తూ ఉన్నారు, ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తూ ఉన్నారు, స్కూల్ స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. ఎంతో మందికి సీట్లు ఇప్పించినాడు ఆయన పాపం స్కూల్లో. వాళ్ళందరూ వాలంటరీగా ఫోన్లు చేసి మాకే అలా మేము వస్తాం, ఇంతమంది వస్తాము, యూత్స్ అంతా వస్తున్నారు. మనం అనుకుంటే ఇదేం అసాధ్యమైన పని కాదాడ అని అనుకోవాలి. శ్రద్ధగా తీసుకోవాలి.
దీన్ని ఊరికి ఆషామాషగా తీసుకుంటే ఖండితంగా ఇది కాదు. వాళ్ళ బూత్కి ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫారంలో బూత్లో మా ఊర్లో 10 మంది లేదు 20 మంది 30 మంది ఆ ఫారంలో రాసి వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ నంబరు రాసి రేపు 2-3 గంటల లోపల మీరు అందించరు. దీనికి ఇంకా ఉత్సాహం వస్తుంది. నేను నా కోసం నా ప్రజలు ఇంత చేసినారు కదా, నేను ఇంకా కష్టపడదాము, నేను ఇంకా మంచిగా చేద్దాము అని అట్లా ఒక భావన వస్తుంది ఆయనకి. ప్రతి ఒక్క వ్యక్తి ఒకటి చెప్పండి, మనం ఇంత ఇచ్చే అట్లా రక్తము, దానికి కులములే మతములే భేదములే, అందరికీ రక్తం ఎర్రగానే ఉండేది. ఎవరో ప్రాణం నిలుపుతుంది. యాక్సిడెంట్ అవుతుంది, ఆపరేషన్లు అవుతూ ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. బ్లడ్ గురించి 1000 మందిని మనము ఎదిగితే ఓ గ్రూప్ అని ఎట్లాడితే ఒక్కరికి ఉంటుంది 1000 మందిలో. ఓ గ్రూప్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నెగిటివ్ గ్రూప్స్, ఏబీ నెగిటివ్ కానీ ఓ నెగిటివ్ కానీ, నెగిటివ్ గ్రూప్స్ కావాల్సినటువంటి దొరక్క చాలా మంది వేల సంఖ్యలో ప్రాణాలు పోయినట్ల సందర్భాలు ఉన్నాయి. దయచేసి ఇది చాలా పుణ్యం కాదు ఎవరిచ్చినా. ఫస్ట్ మనం ఏం చేయాలప్ప అంటే ఒక కంకణం కట్టుకోవాలి. మన ఇంట్లో ఎంతమంది ఉన్నాం, నేను నా భార్య నా పిల్లలు, ఎందుకు ఈ కూడా మనం వేరే వాళ్ళకి ఎందుకు చెప్పాలా? మన ఇంటికైనా స్టార్ట్ చేద్దాం. మన ఇంటికైనా పిలుచుకెళ్తాం, వాలంటరీగా రావాలా. లోపల సుబ్బారెడ్డి పోయిన ప్రేమ ఉండేట్లా వాళ్ళు ప్రతి ఊరు వాలంటరీగానే వస్తారు. మిగతా ఉండే వాళ్ళకి అందరికీ అయిపోయిన ప్రేమ ఉంటేనే ఇంకా కూర్చుండేది నా భావన. దయచేసి దీన్ని ఎవరు నెగ్లెక్ట్ మాత్రం దయచేసి చేస్తే ఖండితంగా ఇప్పుడు చింతామణిలో 3,200 చిల్లర రిజెక్ట్ కాకుండా ఉండే కాదు యూనిట్లు 380 ml యూనిట్లు 380 ml యూనిట్లు ఒక 5,000 మనకి దక్కుతుంది. అప్పుడు సుబ్బారెడ్డి పేరు ఆఫ్ ఇండియాలో పడుతుంది. ఏమి చెప్పలేదు. మనం ఏం ఇవ్వగలము అంటే ఇది ఒకటి చేసి 2,000 యూనిట్లు ఇద్దాము అనేది